వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ప్రస్తుతం పిలుస్తున్న కబడ్డీ అనే పదానికి మూలం కైపిడి. ఇది ఏ భాషా పదం? ఆప్షన్ 1 మరాఠీ, ఆప్షన్ 2 మలయాళం, ఆప్షన్ 3 తమిళం, ఆప్షన్ 4 కన్నడ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 తమిళం. మరో ప్రశ్న. కబడ్డీ క్రీడను ఎన్నవ ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 10వ ఆసియా క్రీడలు, ఆప్షన్ 2 11వ ఆసియా క్రీడలు, ఆప్షన్ 3 12వ ఆసియా క్రీడలు, ఆప్షన్ 4 14వ ఆసియా క్రీడలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 11వ ఆసియా క్రీడలు. మరో ప్రశ్న. క్రింది వాటిలో కబడ్డీ క్రీడనందు ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 జెమిని, ఆప్షన్ 2 సంజీవిని, ఆప్షన్ 3 తేజ్, ఆప్షన్ 4 అమర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 సంజీవిని. మరో ప్రశ్న. ఉమెన్స్, జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కబడ్డీ కోర్ట్ నందు ఎండ్ లైన్కి సిట్టింగ్ బ్లాక్స్కి మధ్య దూరం ఎంత? ఆప్షన్ 1 1.5 మీటర్లు, ఆప్షన్ 2 1.75 మీటర్లు, ఆప్షన్ 3 2 మీటర్లు, ఆప్షన్ 4 2.25 మీటర్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 2 మీటర్స్. మరో ప్రశ్న. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు కబడ్డీ క్రీడను రాష్ట్ర క్రీడగా వ్యవహరిస్తున్నాయి? ఆప్షన్ 1 10 రాష్ట్రాలు, ఆప్షన్ 2 11 రాష్ట్రాలు, ఆప్షన్ 3 12 రాష్ట్రాలు, ఆప్షన్ 4 14 రాష్ట్రాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 12 రాష్ట్రాలు. 12 రాష్ట్రాలు కబడ్డీ క్రీడను రాష్ట్ర క్రీడగా వ్యవహరిస్తున్నాయి.